పిల్లలు టిఫిన్ చేసి వచ్చారు అందరూ? చేసారా? ఆర్ యు రెడీ? అరే గర్ల్స్ తక్కువగా చెప్పారా? సరే మళ్ళీ చెప్తా. ఆర్ యు రెడీ పిల్లలు? వెరీ గుడ్. సరే ఇప్పుడు బాయ్స్ లో నుండి నవీన్ స్టాండ్ అప్. యోసేపు ఉన్నాడు కదా, ఇప్పుడు ఏసైకి తండ్రిలాగా. అయితే ఆయన ఏం పని చేసేవాడు? వెరీ గుడ్. కూర్చో. గోకుల్ రాజ్. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఊరేంటి? యెరూషలేములోని. వెరీ గుడ్. యెరూషలేములోని దగ్గరికి వచ్చావు. ఎవరు చెప్తారు? ఊరు పేరు ఎవరు చెప్తారు? అమృత చెప్పు. ఎక్కడా? చెప్పాలి. ఎక్కడ? బెత్లెహేమ్. వెరీ గుడ్. కూర్చో. హేమంత్, బైబిల్ మొత్తం మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి గుర్తుందా? హేమంత్ ఛాన్స్ అయిపోతుంది. ఏంటి? కూర్చో హేమంత్. వెరీ గుడ్ గోకుల్ రాజ్. నవీన్, క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధనలు మొత్తం కలిసి? వెరీ గుడ్. సౌమ్య, యేసుక్రీస్తు పుట్టాడు అన్న విషయాన్ని గొర్రెల కాపర్లకి ఎవరు చెప్పారు? గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి ఎవరు చెప్పారు? దేవదూత. నుంచో. మరి జ్ఞానులకు దారి చూపించింది ఏంటి? అరే అలా చెప్పకూడదురా. అలా మీ మొదటి ఫింగర్. సరే సార్ కూర్చో. అమృత, యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడ రాజుగా ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరు చెప్తారు ఈ ప్రశ్నకి సమాధానం? తప్పు. రాజు దగ్గరికి వచ్చావు. పేరు గట్టిగా చెప్పు. ఎవరు? వెరీ గుడ్. సరే, మొన్న పోయిన వారం మనం కథ చెప్పుకున్నాం కదా. కథ పోయిన వారం రాలేదు నువ్వు? పోయిన వారం వచ్చిన వాళ్ళు చేతులతనే. గోకుల్ రాజు నువ్వు రాలేదా? సరే, శాలం రాజు నువ్వు వచ్చావా? చెప్పు. చేప ఎవరిని మింగేసింది? యోనాని యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానిక? మరి యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? గట్టిగా చెప్పాలి. 3 days. ఓకే, కూర్చో. అరే నువ్వు లేకరా. నీ పేరేంటి? వెరీ గుడ్. సుప్రియ. చెప్పు. నువ్వు కూడా వచ్చావుగా పోయిన వారం. మామూలుగా యోనా దేనిలో ఎక్కి సముద్రంలో వెళ్తున్నాడు? కాదమ్మా, సముద్రంలో ప్రయాణం చేశాడు కదా. అంటే నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయాడు కదా. దేంట్లో ఎక్కాడు?
షిప్ కూడా. సరే, దాంట్లో ఉన్నప్పుడు ఏమొచ్చింది? కాదమ్మా, పైన ఏమొచ్చింది? వాతావరణం ఎలా ఉంది? కాదు, తుఫాను ఎదురైందా? తుఫాను. కూర్చో. సరే పిల్లలు, ఇది చూడాలి. సరే, అందరూ కూడా చక్క చేతులు కట్టుకోండి. ప్రశ్నలు అయిపోయినాయి. ఒకసారి నవీను పోయిన వారం చెప్పావు కదా, పోయిన వారం నేను నేర్పించలేదు కంటక వాక్యం. ఒకసారి చెప్పు. కంటక వాక్యం రా, చదువుకొచ్చావు వేరా. పేజ్ కాదు, ఇలా అప్పు చెప్పావా కంటక వాక్యాన్ని? మరి ఏంటి కంటక వాక్యం అప్పు చెప్పావు కదా, చెప్పు. కంటక వాక్యం ఏంటో ఇక్కడికి వచ్చి చెప్తావా? చెప్పు. వెరీ గుడ్, కూర్చో. సరే, తర్వాత రేపు కంటక వాక్యం చెప్తాను. ఒకసారి బుక్ ఎవరు ఉండమ్మా నాకు.